హలో గాయ్స్, నేనైతే మచిలీపట్నం బీచ్ అయితే వచ్చాను. ఇక్కడ చూడొచ్చు అందరూ, ప్లస్ నా ఫ్రెండ్ నేను ఇద్దరం వచ్చినాం. ఈయన పేరు స్టీవెన్. నేనైతే వచ్చాము మంచిగా బీచ్ ఎంజాయ్ చేయడానికి. నా అయితే వీడియోలు మంచిగా తీసిండు. ఇంతసేపు నేను స్నానాలు చేసి మంచిగా దూకినాను. పాపం అది వీడియో ఇంకా తీయలేదు. పాపం పరిశాన్ ఉన్నాడు. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టినాడు. అట్లా ఉంటుంది మన ఎక్స్ప్రెషన్. ఇక తప్పదు, ఎంజాయ్మెంట్ చేయాలంటే ఒకరు సాక్రిఫైస్ చేయాలి. మా బ్యాచ్లో ఫోటోగ్రాఫర్ కూడా వీడే కాబట్టి మంచిగా వీడియోలు తీస్తాడు. ఇక కంటెంట్లో ఉండాల్సింది నేనే కాబట్టి ఇక నేనే ఉంటా వీడియోలో కూడా ఎక్కువ శాతం. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది ఉన్నారు జనాలు, ఫుల్ పబ్లిక్. ఏదో తిరణాలు ఉన్నట్టు, జాతర ఉన్నట్టుంది. సముద్రంలో ఇంత పబ్లిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈ సముద్రంలో ఏంటంటే అప్రూవల్ ఉంది, లోపల పోవాలి, ఎంజాయ్ చేయాలి. నీకు ఎంత దమ్ము ఉంటే అంత లోపల వెళ్ళిపోవచ్చు. మంచిగా పోయి స్నానాలు చేయి, దునుకుతావో ఎగబడతావో అది నీ ఇష్టం. ఇక అట్లా ఉంది. ఈ వాటర్ నోట్లో పోయినప్పటి నుంచి ఏదో లోపల దగ్గు ఫీలింగ్ వస్తుంది. అందుకే మధ్య మధ్యలో కరకర అంటుంది. ఇక్కడ చూడ అలలు ఎట్లా వస్తున్నాయో చూసారా, జన గుద్దుగుడు వస్తుంది. మచిలీపట్నం బీచ్ ఫుల్ లోపల పోవచ్చు, ఫుల్ పర్మిషన్. అందరు అట్లా చేస్తారు. పాపం నా వీడియోలు అయితే తీసిండు. షార్ట్ వీడియోలో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చిన్న చిన్న వీడియోలు మనోడు తీసిండు, షార్ట్ మంచిగా తీస్తాడు. అండ్ ఎడిట్ కూడా వాడే చేస్తాడు కాబట్టి టెన్షన్ లేదు. హెలికాప్టర్ వస్తుంది కానీ సౌండ్ వస్తుంది. మన అదృష్టానికి హెలికాప్టర్ కూడా వచ్చింది చూసారా, హెలికాప్టర్ మమ్మల్ని స్పెషల్గా చూడడానికి హెలికాప్టర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మేము వచ్చినామంటే ఆ మాత్రం స్పెషల్ ఉంటుంది అనమాట. నేను మా ఫ్రెండ్ గారు చాలా ఫేమస్ కదా, చూసారా ఎంత ఫేమస్. పులి 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 బిడ్డ ఏమన్నావురా పాపం, చూసారా మనోడైతే ఓకే అంటుండు నా ఫోటో తీస్తలే అని. ఇక ఆడ పాపం అలిగిండు, వాని ఫోటోలు అయితే తీయాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఎంత లోపల పోయే కొద్దీ మస్తు అలలు అయితే ఫుల్ వస్తున్నాయి. ఇక చూడండి ఫుల్ అలలు. పోయినసారి ఆడ ఫోన్ మీదనే పడ్డాయి, ఆడగాను వాటర్ మొత్తం ముఖం మీదనే పడ్డాయి చూసారా. ఈ వాటర్తో అది తోలు వేసి ఉంది, ఆ తోలు వాటర్ తాకితే ఫుల్ మండుతుంది. ఎందుకంటే ఈ వాటర్ ఉప్పుతో సమానం కాబట్టి చుక్కలు చూపిస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి, ఇది ఉందా చిన్న చిన్న స్క్రాచ్ ఉంది. చిన్న స్క్రాచ్ వల్ల ఫుల్ మంటలేస్తుంది చెయ్యి. అక్కడ మొత్తం మనం లోపల ఇంకా మునిగితే దీనివల్ల మట్టి వస్తుంది అంట. మావాడైతే చెప్తుండు. మావాడు ఇటు సైడ్ బాపట్ల, వాడి ఆంధ్ర కాబట్టి వాడికి ఐడియా ఉంది. సరే నేనైతే ఇంకా ఎంజాయ్ చేస్తాను. మీరైతే ఇలాంటి చూస్తూ మన వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, బాయ్ బాయ్.